రేవంత్ రెడ్డి మనిషికి 6,000 మిగులుతానే అంటాడు. ఆపుతలేడు బిడ్డ, ఆపుతలేడా మరి? అడొక్క బస్ ఆపుదు రాంపల్లి తిమ్మనాలు బిమ్మనాలు అంతా కొడతాం. అలా అయిపోవాలి బస్సు. అంతకుముందు ఆగేదా? అంతకుముందు ఆగింది కానీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన కానీ ఆగుతలే. అంతే పైసలు పెట్టేది కాబట్టి ఆపేది. రూపాయలు ఇస్తాడు, ఆడాపిండు 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 3 దుక్కులు ఆపిండు. ఇప్పుడు ఏడా ఆపుతలేడు. ఇప్పుడు ఈడ కూడా ఆపుతలేడు. ఈ పరిస్థితులు ఉన్నాయి. మరి ఎట్లా రైతులకు రైతు బంధువులు పడ్డాయనా? పడ్డాయా? అవి పర్లేదా? ఈ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండా? ఈయన రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే ప్రజలకు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండా? ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది మరి? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది మరి? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది? ఏం చేసిండు? ఏది ఏం చేసింది? ఏం కాదు. అన్నీ ఎత్తనే ఉన్నాడు, నువ్వే చేస్తలేడు అంటే. తులం బంగారం ఇస్తారన్నాడుగా, ఇచ్చిండా? మీ మనవరాళ్ళకి ఇట్లా పెళ్ళి అయితే 2 తులాలు ఇచ్చిండా? వాడి ఎందుకు పోయినా మేము దున్నుకొని బతికి తెచ్చి అంటే మేము తెచ్చి గింజలు ఆడ అమ్ముతూనే మీరు బతకాలి. సరే, మీరు గింజలు అమ్ముతారు అన్నావు కదా. రేవంత్ రెడ్డి ఆ గింజలకు 500 2200 కాకుండా ఇంకా 500 బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ ఇస్తా అంటున్నాడు. పోయినాక బోగస్ చూపిస్తాడు. ఇవాళ పెట్టుకోవేండు ఎల్లుండి వస్తాయి 500 ఎక్కువ. అలాగని మేము జోబుగా జోక పాయలు అడ్డు వస్తే ఎల్లుండి నీ పైన కడతా నెల అయిందా? రావట్లేవా? ఇల్లు ఇల్లులు ఇల్లులు కట్టిస్తా అన్నాడుగా రేవంత్ రెడ్డి. అని అంటే ఇందిరమ్మ రాజ్యం అంటాడుగా. అంతేనా? మొత్తం అట్లా ఆగమా ఉందంట. నీళ్ళు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు నీళ్ళు మంచిగా ఉన్నాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక రాకం చూపిస్తుండు. ఏం చూపిస్తాడు? రాకం చూపిస్తుండు. రాకమా? మండే సూర్యుడు కదే రేవంత్ రెడ్డి. వస్తానా మండే సూర్యుడు సాంగ్ ఉంటుందిగా. ఇంకా ఏం జరుగుతుంది మరి? ఉచిత బస్సు మీ మనవరాలకు స్కూటీలు వచ్చినాయనే? ఇచ్చిండ. మీరే అబద్ధాలు ఆడతారు. నువ్వు మంచిగా మనవరాలు స్కూటీ ఎక్కి తిరుగుతానాలే. స్కూటర్ స్కూటీ లేదు, మాకు కూడు లేదు. అంటే స్కూటీ లేదు, కూడు లేదా? అయితే 2000 ఇస్తాను, 4000 ఇస్తాననే కానీ 12,000 ఇస్తాడు. 12,000 ఎక్కలేని ఇచ్చుడు నీకే ఇస్తాండి. నువ్వు మంచిగా ఉన్నావని నిన్ను చూసి ఇస్తాడా 12,000? లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తాడు గయ్యే 2,000? అవి ఎప్పుడు ఎవరు కేసీఆర్ ఇచ్చేది కదా 2,000? బాగా మంచిగా పనికి వచ్చేది అన్న 2,000. అవి మంచిగా మీకు మంచిగా 2,000 అవసరాలకు పనికి వచ్చేది. అయితే మరి ఈ వంట వండటానికి 500లకు గ్యాస్ ఇస్తానన్నాడు. కొంతమందికి ఇచ్చిందట, కొంతమంది అసలు కొంతమందికైనా ఇస్తాడా? ఇప్పుడు లేకపోతే దానికి వస్తుంది దీనికి వస్తుంది అనుకోవడం. కరెంట్ బిల్లు కొడతలేరా? అడగా నిజమేనా? కొడతలేరా? 0 బిల్లేనా? కొట్టలేదా? కొట్టు లేదు. ఇక ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. 3 నెలలు అవుతుంది కరెంట్ బిల్లు కొడతలేడు. ఒకటి కాంగ్రెస్ ఎట్టున్నది మరి మొత్తానికి? కాంగ్రెస్ వచ్చిన 5 నెలలకే ఇట్ట అంటారేందా మీరు? ఇయ్యడు పీకడు కాదా? ఇన్ని మాటలు ఉన్నాయి. అయితే కానీ రేవంత్ రెడ్డి నీ లెక్కన ఒక భాష మాట్లాడుతాండే. డ్రాయర్లు బిక్తా, పేగులు మెడకేసుకుంటా, ఇట్లాంటివి బాగా మాట్లాడు. ఎట్లా అనిపిస్తుంది? అంటాడు గుట్ట నుంచి తెచ్చి గుట్ట చేస్తా అంటాడు. ఇవి కూడా ఆటేస్తా అంటాడు. ఇగో ఇది సటర్ చేస్తాడు. 3 సటర్ వెళ్ళాయి. 3 సటర్ చేయలేని ముంగటి 3 అయినాయి. ఏమమ్మా భలే మాట్లాడుతున్నావు నువ్వు. అవునే ముంగటి 3 అయినాయి అన్న. ముంగటి 3 అయినాయి అంటున్నావు. కానీ ఇది
కేసీఆర్ ఉన్నాడుగా ఈ చంద్రబాబు ఆడ వచ్చినప్పుడు ఆట కట్టించిండు ఇది కట్టించిండు ఎవరు కట్టించారు ఎవరు వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎవరు కేసీఆర్ వచ్చినప్పుడు అది కేసీఆర్ మంచోడా రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచోడు నిజం చెప్పు నువ్వు నిజమే నిజమే ఎట్లా ఎట్లా అంటే చెప్పు ఎట్లా ఎట్లా చెప్పు ఇల్లు లేనోనికి ఇల్లు కట్టిస్తాను ఇల్లు లేనోనికి ఇల్లు కట్టిస్తాను ఇప్పుడు కొలు దొరకడంలో కొలు చూపిస్తాడు అన్నీ వేస్తాడు ఏమీ లేవు ఉంటాను. అరే ఇంకొకటి గుర్తొచ్చింది ఇప్పుడు నువ్వు అన్ని పెంచుతాడు అనగానే ఒక 18 ఏళ్ళు అంటే పూర్తయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనిషికి 2500 ఇస్తాను అన్నాడు మహిళలకు ఇస్తానాడే అమ్మకి ఇట్లా 2500 ఇస్తాడా అవే 2000 పింఛన్ కాదు అవి కాకనే మళ్ళీ మీ కోడలు ఇట్లా ఉంటారు కదా వాళ్ళకు వచ్చేసోళ్ళకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఉంటారు కదా ఆడోళ్ళు వాళ్ళకు ఇస్తా అన్నాడు కదా 2500 ఇస్తాను లేవు నిజం చెప్పా నాతోడు లేవు ఆయన నువ్వు రేవంత్ రెడ్డి ఒట్లు వేసినట్టే ఎత్తానుగా మా అట కాదు నా ఇద్దరు కొడుకు చచ్చిపోయారు నీవోని ఉన్నాగా వీళ్ళంతా అడుగు చచ్చిపోతా కూడళ్ళ కన్నా ఇవరకు పెంచింది అవన్నీ రావాలి అవి లేవు రేవంత్ రెడ్డి మంచోడట నాకైతే మంచిది నీ వరకు మంచిగా లేదా అందరికి మంచిగుందట మరి ఇవాళ మంచిగా నాకైతే నాకైతే చెప్తా మన్నో వినిపిస్తున్నావు కదా మన్నో దానికి వినిపించు ఆడంత లంగా ఏడలేడు సరే నువ్వు అట్లా అంటున్నావు కదా డైరెక్ట్ రేవంత్ రెడ్డి నీ ముందుకు వచ్చిండు అనుకో ఏం చెప్తాను రేవంత్ రెడ్డి ముందుకు వస్తే గదే చేసుకో బతుకులో కొడుకు అంటాడు గది కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా పోతాడు అనుకో ఏమైతే అని మందలు ఇచ్చిండు అనుకో నువ్వు ఏం అడుగుతావు ఆయనని ఇది చాలరా బాబు అని చెప్తా మాకు చాలా ఎక్కువ పెడితే మొత్తం ఇంట్లో కట్టినా మూట కట్టినా ఆ బంగారం తీసి పక్క పెట్టేది ఉంది ఇంకో ఇల్లు అట్టిస్తూ అంటే అట్లా పెట్టుకుంటా చాలరా బాబు అని చెప్పేస్తా తులం బంగారం కూడా ఇస్తాను బాబు అన్ని ఒక తన పెడతారా అని చెప్తా ఎన్ని ఒక్కడ పెడతారా బాబు అంటావా మరి కేసీఆర్ కలిస్తే ఏం చెప్తావు తెలియదు సార్ ఆయనతో పని చేసిండు పని చేసిండా ఏం పని చేసిండే కాలువ తీసుకొచ్చిండు గాడి దగ్గర తెచ్చిండు పెట్టిండు కొనుడు చిల్లర పడిస్తాను రేవంత్ రెడ్డి అడి తెచ్చినట్లే ఆ కాలువ రేవంత్ రెడ్డి తెచ్చిండట తెలియ రేవంత్ రెడ్డి అంట తెలియబెట నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నేను అబద్ధం ఆడనా ఊరికి ఇడికి పోయి అంతేనా ఆడికి కూసినా కూడా కేసీఆర్ తెచ్చిండు అది అంతేనా కేసీఆర్ తెచ్చిండు